ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఈ వార ఫలములను ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణ చతుర్దశి, ఆశ్లేష నక్షత్రము, పరిగ యోగము, భద్రకరణము ఈ వారము ఈ ఆదివారంతో మొదలవుతున్నది. అదేవిధంగా ఈ వారంలో ముఖ్యమైన రోజులను మనం గమనించినట్లయితే సోమవారంతో శ్రావణ మాసం పూర్తవుతుంది. సోమవారము శ్రావణ అమావాస్య సంబంధించినటువంటి సోమవారం అమావాస్య రావడం, అది కూడా శ్రావణ మాసంలో చివరి సోమవారం, శ్రావణ సోమవారానికి అమావాస్య రావడం, ఈ సోమవారాన్ని సోమావతి అమావాస్య అని, సోమ అమావాస్య అని అంటారు. ఇది శివునికి చాలా ప్రీతికరమైంది. ఇది ఏంటంటే శివభక్తులకు, అనుష్ఠాన పరులకు చాలా ముఖ్యమైన సువర్ణ దినంగా, సువర్ణ అవకాశంగా భావిస్తూ ఆ రోజు ఎవరైతే రుద్రాభిషేకం చేసుకోలేని వాళ్ళు చేయించుకుని శివదర్శనం చేసుకోవడం, సూర్యోదయ పూర్వమే వ్రతాన్ని మొదలు పెడతారు. ఆ వ్రతం పేరు ఏంటంటే శివనక్త వ్రతము అంటారు. శివనక్త వ్రతం అంటే సూర్యోదయం ముందే శిరస్నానం ఆచరించి పరిశుద్ధంగా స్వామికి దీపారాధన చేసుకొని అక్కడి నుంచి ఉపవాసం ప్రారంభించి, అదేవిధంగా రాత్రి అంటే సాయం సంధ్యలో నమస్కరించుకొని శివుడిని, తర్వాత నక్షత్ర దర్శనం అంటే రాత్రి నక్షత్ర దర్శనం చేసి, సోమవారం రాత్రి నక్షత్ర దర్శనం చేసి శివునికి సంబంధించినటువంటి రుద్ర నమక చమకాలతోనూ శివపంచాక్షరితోనూ పూజ చేసి ఆ వ్రతాన్ని విరమిస్తారు. ఇలా ఎవరైతే చేస్తారో జన్మజన్మంలో చేసుకున్నటువంటి పాపములను అన్నింటినీ నుండి విముక్తులయ్యి కైలాస ప్రాప్తి సంప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సోమావతి అమావాస్యని అందరూ ఉపయోగించుకొని శివధ్యానంలో ఉండవలసిందిగా మనవి. అదేవిధంగా మంగళవారము, బుధవారం అంటే బుధవారం పాడ్యమి వస్తుంది. బుధవారం నుంచి భాద్రపద మాసము మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 4 నుండి బుధవారం నాడు భాద్రపద మాసం మొదలవుతుంది. భాద్రపద మాసం అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకునే గణపతి సంబంధించినటువంటి ఉత్సవాలు మొదలవుతున్నాయి. అంటే 7వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారము భాద్రపద మాస శుక్ల చవితి, వినాయక చవితి పర్వదినం, గొప్ప పండగ ఉన్నది. ఆ రోజు కూడా వినాయక వ్రతం చేసి వినాయకుని పూజించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ వారంలో సోమవారము, వారాంతంలో శనివారము ఇవి ముఖ్యమైన రోజులు. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే సింహంలో రవి, సూర్యోదయ లగ్నము సింహము, కన్యలో కేతువు శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, చంద్రుడు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 3 కుజుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఎంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాల సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తుల సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. యుక్తితో వ్యవహరించండి. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతుంది. తప్పకుండా శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం, అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా అన్నింటా శుభం జరుగుతుంది.
తదుపరి వృషభ రాశి. 11 ఇంట రాహు, 4 ఇంట బుధుడు, 5 ఇంట శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ వారం వృత్తి వ్యాపారాలు మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమకు నూతన అవకాశాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో దాయాదులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అనుకూలమైన సుఫలితాల కొరకు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా శుభం. అదేవిధంగా ద్వితీయంలో కుజ సంచారం ప్రతికూల ఫలితాలు ఇస్తుంది కనుక మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడం, అదేవిధంగా పంచమంలో కేతు నడుస్తున్నారు కాబట్టి శ్రీ గణపతిని ఆరాధించండి, పూజించండి. వినాయక చవితి రోజు వినాయకుడిని ఆరాధించి వినాయకుడు వ్రతాన్ని చేపట్టడం వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదం. తదుపరి మిథున రాశి. 3 ఇంట రవి, 4 ఇంట శుక్రుడు, 2 గ్రహములు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాల కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకరమైన వాతావరణం కనబడుతుంది. వారం మధ్యలో ధనపరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తున్నాయి. బంధువర్గంతో విభేదాలు ఉన్నాయి. యుక్తితో వ్యవహరించండి. మిథున రాశి వారికి జన్మంలో కుజ సంచారం జరుగుతుంది. మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని జపించడం, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం ఎంతో శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. 3 ఇంట శుక్రకేతువులు, లాభంలో గురువు, 2 ఇంట బుధుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలతో చికాకులు తొలుగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారాలకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. జాగ్రత్తగా యుక్తితో దైవబలంతో చిన్న చిన్న సమస్యలను అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతుంది కనుక ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రీ పరమేశ్వరుని దర్శించండి. సోమవారం నాడు అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాదులు ఇవ్వడం, ఆ రోజు వీలైతే శివధ్యానం, శివునికి వ్రతం చేసుకొని రుద్రాభిషేకము, నమక చమకములు చేయడం ద్వారా మీకున్నటువంటి అష్టమశని దోషాలు కానీ, కుజు సంబంధించిన దోషాలు కానీ, ఎన్ని నవగ్రహ సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాల నుండి తప్పకుండా బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. జన్మరాశికి 2 ఇంట శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు చికాకులు తొలుగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మరి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. సప్తమంలో శని, అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది. శివుడిని ఆరాధించండి. ఆర్థిక ఇబ్బందులు సంబంధించినటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 ఇంట శని, భాగ్యంలో గురువు, జన్మంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి.
ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. జాగ్రత్తతో యుక్తితో వ్యవహరించండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరికతో శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆరింట రాహువు, లాభంలో రవి బుధులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగం వివాదం నుండి తెలివిగా బయటపడతారు. సంతాన విద్యా విషయాల శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహవంతంగా ముందుకు సాగగలుగుతారు. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేసుకోండి. అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి నలుగురికి వితరణ చేయడం చాలా శుభప్రదం. అదేవిధంగా ద్వాదశంలో కేతు సంచారం జరుగుతుంది కనుక శ్రీ గణపతిని గరిగితో ఆరాధించడం, శ్రీ గణపతి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో రవి, లాభంలో శుక్రకేతువులు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని స్థానచాల సూచనలు ఉన్నవి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేయగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కనుక తప్పకుండా పరమేశ్వరుని ధ్యానించేయండి. సోమవారం నాడు సోమావతి అమావాస్య రోజు శివుణ్ణి దర్శించండి. వీలైతే శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి సంబంధించినటువంటి పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. 3వ శని మాత్రం అనుకూలిస్తున్నారు. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సమస్యలు నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. బుధవారం నాడు అదేవిధంగా రాబోయే శనివారం నాడు శ్రీ గణపతిని ఆలయాన్ని దర్శించడం, శ్రీ గణపతిని గరికతో పూజ చేయడం, శ్రీ గణపతి అష్టోత్తరాన్ని పారాయణం చేయడం, తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతో మనశ్శాంతిని, బలాన్ని, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 3వ రాహువు, 5వ గురువు, 6వ కుజుడు, 9వ శుక్రుడు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 1 రోజు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాల నుండి బయటపడి లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక సోమవారం నాడు, శనివారం నాడు శివుణ్ణి దర్శించడం, శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం, శని నవగ్రహ స్తోత్రాన్ని చదవడం ఎంతో శుభదాయకం. తదుపరి కుంభరాశి.
అష్టమంలో శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మొదటిలో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా విషయాల శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్ననాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతున్నారు. ఉద్యోగాలు అధికారులతో వివాదాల నుంచి బయటపడి చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన అవకాశాలు కూడా అందుతాయి. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది. అదేవిధంగా అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కనుక శనికి సంబంధించి పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. శివాలయాన్ని దర్శించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ గణపతిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. 6 రవి బుధులు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి రోజు 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనల కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో సఫలమవుతారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వారి ఆశలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో సోదరులతో స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. అదేవిధంగా జన్మంలో రాహు, సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది. తప్పకుండా శ్రీ దుర్గా సప్తశులకు పారాయణం చేయండి. పరమేశ్వరుని దర్శించండి. శ్రీ గణపతిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. జాతక దోష పరిహారముల కొరకు, జాతక విశ్లేషణ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.